హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవిశ్రీ. ఈరోజు అయితే నేను హెల్తీగా గోధుమ పిండితో అయితే పిజ్జాని ప్రిపేర్ చేశాను. ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం అయితే ఒక గిన్నెలో కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నాను. అలాగే దీంట్లో ఒక టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా అన్నమాట. ఇది మైదాతో చేస్తారు కదా జనరల్గా. సో నేనైతే హెల్తీగా కొంచెం గోధుమ పిండితో చేద్దామని అయితే ప్రిపేర్ చేశాను. కలర్ కోసం అయితే కొంచెం షుగరు, టేస్ట్ కోసం సాల్ట్, కొంచెం పెరుగు యాడ్ చేసుకుని దీంట్లో బటర్ అయితే వేసాను నేను. వాటిన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీంట్లో నేను ఎటువంటి ఈస్ట్ అలాంటివి ఏమీ యూస్ చేయట్లేదు. మన జనరల్గా ఇంట్లో దొరికే వాటితోనే నేను సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందన్నమాట. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇంకా దీన్ని మనం కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తటి చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోవడమే అన్నమాట. మైదాతో అది చేస్తారు కదా, చేసుకోవచ్చు అలా కూడా. దాని టేస్ట్ దాందే, దీని టేస్ట్ దీందే. కానీ నాకు హెల్తీగా చేయాలనిపించి ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం మళ్ళీ బటర్ రాసుకుని పైన ఒక 10-15 మినిట్స్ అలా మనం పక్కన పెట్టేసుకోవడమే పిండిని అయితే. ఇలాగా నేనైతే వెజిటేబుల్స్ అయితే చాప్ చేసేసుకున్నాను. నా దగ్గర ఆనియన్స్, కార్న్, టమాటానే ఉన్నాయన్నమాట. మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు టాపింగ్స్ దాని మీద. 10 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా మధ్యలో బబుల్స్ అలా వచ్చి చక్కగా అయితే ఇది కొంచెం పొంగినట్టు కూడా అయ్యిందన్నమాట. కొంచెం బటర్ రాసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట పిండి అనేది. తర్వాత నేను చపాతీ పిండిలో అయితే రోల్ చేసేస్తున్నాను. మనం ఏ ప్లేట్ తీసుకుంటామో పిజ్జా ప్లేస్ చేయడానికి దాన్ని బట్టి మనం ఈ పిండి తీసుకుని చేయాలి. ఇలా చేతితో కూడా ఆ ప్లేట్ మీద మనం అరేంజ్ చేసుకోవచ్చు. దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. నేను మరి మందంగా కాకుండా అలాగే మరి పల్చగా కాకుండా దీంతో రోల్ చేసేసి ఆ ప్లేట్లో అయితే పెట్టేశాను. ఆ ప్లేట్కి మనం ముందుగానే బటర్ అది కూడా రాసుకుని రెడీగా ఉంచుకోవాలి. దానికి తగ్గట్టు నేను ఒక పిజ్జానే ప్రిపేర్ చేస్తున్నాను. దానికి తగ్గట్టే తీసుకున్నాను అనమాట పిండి. మీరు పిండి క్వాంటిటీ పెంచుకుంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం పెంచుకోవాలి. ఈ మందంలో అయితే చేసుకుని దీనికి ఫుల్గా బటర్ అయితే రాసి మళ్ళీ మనం తీసేటప్పుడు ఈజీగా రావాలి కదా, అందుకని బటర్ రాసుకోవాలన్నమాట. సో దీన్ని అయితే దీని మీద ప్లేస్ చేసేసి ముందే మనం ఫోర్క్తో అయితే దీన్ని ఇలా ఇలా ఘాట్ల కింద పెట్టాలి. ఎందుకంటే పిజ్జా పొంగకుండా. ముందు నేను మర్చిపోయాను, తర్వాత అయితే గుర్తొచ్చింది. దీని మీద ఇంక సాసెస్ వేసేసిన తర్వాత నేను ఇంకా ఫోర్క్తో అయితే చేశాను అనమాట. ఒక 2 అంతులు టమాటా సాస్ వేస్తే ఒక అంతు రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, దాన్ని అయితే వేసాను. పిజ్జా సాస్ అని బయట దొరుకుతాయి, అలా అవైనా వేసుకోవచ్చు. నేను ఇంట్లో దొరికే వాటితో చెప్తున్నాను కదా, సింపుల్గా అయితే చెప్పేశాను. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ అయితే సెట్ చేశాను పెట్టి, కొంచెం స్టిఫ్గా అవుతుందని. తర్వాత నాకు గుర్తొచ్చి ఇంకా ఫోర్క్తో అయితే ఇలా చేశాను అనమాట. ఇది పొంగకుండా ఉంటుంది కదా. ఇలా అయితే చేసిన తర్వాత ఇంకా దీని మీద చీజు, వెజిటేబుల్స్ అన్నీ అరేంజ్ చేసేసి ఇంక బేక్ అయితే చేసేసాను. చాలా టేస్టీగా వచ్చింది. మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రెడీ చేసి పెడితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. తను ఆల్రెడీ 2-3 డేస్ నుంచి అడుగుతుంది తెప్పిద్దామా బయట నుంచి అనుకున్నాను, కానీ సరే ట్రై చేద్దామని ఇంక నేనైతే చేశాను అనమాట. దీని మీద మన ఇష్టం ఆలివ్స్, ఎల్లో, గ్రీన్, రెడ్, క్యాప్సికమ్ మన దగ్గర ఉంటే దేంతో అయినా వేసుకోవచ్చు అన్నమాట. ఏవైనా వేయచ్చు. దీని మీద కార్న్ వేసేసి మళ్ళీ పైన కూడా ఫుల్గా చీజ్ వేసేసి, మన దగ్గర ఉంటే ఆరిగానో అలాగే ఉంటాయి కదా చిల్లీ ఫ్లేక్స్, మనం పిజ్జాలు ఆర్డర్ చేసుకున్నప్పుడు ఎప్పుడప్పుడు వచ్చినవి ఉంటాయి, లేకపోయినా పర్వాలేదు, ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అవి కూడా వేసేసి ఇంకా ముందుగానే ప్రీ హీట్ చేశాను కుక్కర్ని. ఇలాగా పైన విజిల్ లోపల కట్టర్ అయితే తీసేయాలి. చిన్న గిన్నె పెట్టి, నా దగ్గర స్టాండ్ లేదు, సో ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసేసాను, ప్రీ హీట్. దీంట్లో అయితే ఇంకా ప్లేస్ చేసాడు. మేము చాలా జాగ్రత్తగా చేయాలి. కుక్కర్ కూడా చాలా వేడిగా ఉంది. స్టాండ్ ఉంటే వేరు, కానీ ఇది కొంచెం గిన్నెలా ఉంది కదా, ప్లేస్ చేయడం కష్టమైంది. సో ఇలా చేసేసి ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చక్కగా బేక్ అయిపోయింది అనమాట. తర్వాత ఇంకా పీసెస్ కట్ చేసేసి మా అమ్మాయి వచ్చేటప్పటికి సర్వ్ చేసేసాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. పిజ్జా టేస్ట్ అయితే అస్సంగా ఉంది, చాలా బాగా వచ్చింది. వెంటనే ఖాళీ అయిపోయింది. ఎంత చిన్నదే కదా నేను ప్రిపేర్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.